హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా పెరుగు, వంట సోడా, ఈనో ఇవేమీ లేకుండానే ఇలా దూది లాంటి మెత్తటి స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే చట్నీతో కానీ, లేదంటే ఇలా మటన్ గ్రేవీతో కానీ, చికెన్ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా దోశల బియ్యాన్ని కానీ, లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పలచటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. బట్ పలచటి అటుకులైతే ఇప్పుడు వేసుకోకూడదు. నేను ఎప్పుడు వేసుకోవాలి అనేది పిండిని గ్రైండ్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇలా అటుకుల్ని వేసుకొని వీటిని కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ అటుకులను కూడా ఈ పప్పులతో పాటుగానే ఒక 4-5 గంటల సేపు సపరేట్గా నానపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఒక 5 గంటల సేపు బియ్యం పప్పులు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా అటుకులు కూడా చూసారా, మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ ఈ నానబెట్టుకున్న అటుకులు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని మీ మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా పిండిని బాగా వెన్నపూసలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా పిండి పైన నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే పిండి మనకి పర్ఫెక్ట్గా మెత్తగా గ్రైండ్ అయిందని అర్థం. సో పిండి కూడా చూసారా, పట్టుకొని చూస్తే మనకి మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా బియ్యం మినపప్పులు మిగిలితే వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో ఇందాక నేను మీకు లావు అటుకులు లేని వాళ్ళు పల్చటి అటుకులు వేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. మీరు పిండిని గ్రైండ్ చేసుకునే ముందు బియ్యం మినపప్పులు వేసుకున్న తర్వాత అప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు పల్చటి అటుకుల్ని డైరెక్ట్గా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. పలచటి అటుకులు అయితే మీరు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు అనమాట. సో పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకోవడం వల్ల పిండిలో గాలి ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో చూసారా, ఇలా పిండిని కలిపేసుకొని పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి మీరు ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒక 8 గంటల సేపు పిండి రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి ఎంత చక్కగా పొంగిందో. పిండి లోపల కూడా చూసారా, చక్కగా మనకి ఈ ఫర్మెంటేషన్ టైంలో చక్కగా ఎయిర్ గ్యాప్స్ ఎలా వచ్చాయో. ఇలా వస్తేనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా ఫర్మెంట్ అయిన పిండిని గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. సో మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు 2-3 రోజుల పాటు ఈ పిండితో దోశలు కానీ, లేదంటే గుంత పొంగనాలు కానీ వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును వేసుకొని ఈ పిండిలో ఉప్పు అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలిపేసుకోండి. ఇక ఇందులో వంట సోడా కానీ, ఈనో కానీ ఏమీ వేసుకోవద్దు. పిండిది న్యాచురల్గా ఫర్మెంట్ అయింది కాబట్టి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి దోశ వేసుకోవడం కోసం. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత
మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు చూసారా ఇలా పైనుంచి పోసుకోండి. ఇలా పైనుంచి పోసుకుంటే దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పిండిని వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం లైట్గా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా పేపర్ దోశలా కాకుండా ఇలా కొంచెం సెట్ దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశని కాల్చుకోండి. దీని మీద ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా ఎంత చక్కగా హోల్స్ వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. సో దోశ పైన పిండంతా కూడా ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత మీరు కావాలంటే ఈ దోశని ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదంటే రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు దోశను కాల్చుకొని తీసుకోవచ్చు. 2 వైపుల దోశను కాల్చుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను కూడా ఇక్కడ 2 వైపులు కూడా చక్కగా దోశను కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితోటి మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అస్సలు నూనె లేకుండానే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నాన్ స్టిక్ పెనం మీద వేసుకున్నాను కాబట్టి నూనె లేకుండా వేసుకున్నాను. అదే మీరు ఐరన్ ప్యాన్ వాడుతున్నట్టయితే ఒక చుక్క నూనెని పెనం మీద వేసుకొని ఉల్లిపాయతో రబ్ చేసుకొని దోశ వేసుకోవచ్చు. సో చూసారా ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసేసుకొని నేను ఇక్కడ మటన్ గ్రేవీతో అలాగే చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో దోశలు. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ దోశ రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.